లేకపోతే జీవ కర్బన సమ్మేళనాలు అంటే మనం తినే ఫుడ్‌లో స్టార్చ్, ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్, ఫ్యాట్స్ ఉంటాయి కదా! అవి రోజుకి ఎంత మొత్తంలో తీసుకోవాలనేది ఇక్కడ చూద్దాం. ఫస్ట్ పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్. మనం రోజు తినే వైట్ రైస్ ఉంటది కదా! అది. సో, అది ఎలా ప్రిపేర్ అయితదంటే CnH2O టేకెన్ ఎన్ అంటే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ మూలకాలు 1:2:1 నిష్పత్తిలో ఉంటాయన్నమాట. ఇవి పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడ్ లేదా కీటోన్లతో ఏర్పడినటువంటి కర్బన సమ్మేళనాలు. అండ్ ఇవి 1 గ్రామ్‌కి విడుదల చేసే శక్తి వచ్చేసి అంటే 1 గ్రామ్ కార్బోహైడ్రేట్‌కి మనకెంత రిలీజ్ అయితదంటే 4.0 కిలో క్యాలరీల ఎనర్జీ ఆర్ అక్యురేట్ 4.5 అట్లా విడుదలవుతుందనమాట. సో, మనము రోజుకి ఆ స్టార్చ్ అంటే వైట్ రైస్ ఎంత తీసుకోవాలి అంటే 500 గ్రామ్స్ అంటే హాఫ్ కేజీ అనమాట. నెక్స్ట్ మాంసకృతులు ఆర్ ప్రోటీన్స్. ప్రోటీన్స్ అంటే మనం పల్సెస్, పప్పులు ఉంటాయి కదా! సో, అవి దాంట్లో ఏంటంటే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్‌లు ఉంటాయి. దాంతో పాటు నైట్రోజన్ మూలకాలతో ఏర్పడతాయనమాట. సో, అమైనో ఆమ్లాలతో ఏర్పడినటువంటి పాలిమర్స్. అంటే అనేక అమైనో ఆమ్లాలన్నీ కలిసి మనకి ప్రోటీన్స్ అనేది ఫార్మ్ అవుతాయి. సో, అది 1 గ్రామ్‌కి అంటే ప్రోటీన్ 1 గ్రామ్ ప్రోటీన్ నుంచి విడుదలయ్యేటువంటి శక్తి వచ్చేసి మనకి 4.0 కిలో క్యాలరీ లేదా 5.6 అక్యురేట్‌గా మేబీ ఉండొచ్చు అట్లా. సో, మనం రోజుకి ఎంత తీసుకోవాలంటే ప్రోటీన్స్ 70-100 గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కొవ్వు పదార్థాలు వీటిని లిపిడ్స్ అని కూడా అంటామనమాట. సో, ఇవి కూడా కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ మూలకాలతో ఏర్పడతాయి. ఇవి గ్లిజరైడ్‌లు అంటే వీటిలో ట్రైగ్లిజరైడ్‌లు ఉంటాయన్నమాట. సో, ఇవి అంటే 1 గ్రామ్ కొవ్వుల నుండి మనకి అంటే ఫ్యాట్ నుంచి విడుదలయ్యే శక్తి వచ్చేసి 9.0 కిలో క్యాలరీస్, 9.45 అంటే హై క్యాలరీస్ అనేవి ఈ యొక్క కొవ్వు పదార్థాల నుండి మనకొస్తాయన్నమాట. సో, మనం రోజుకి ఎంత తీసుకోవాలంటే జస్ట్ 50 గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ.